ప్రియులారా, గడిచిన దినంలో మనం మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మొదటి 5 వచనాలను ధ్యానం చేయటం జరిగింది. అందులో తీవ్ర మనస్తాపముతో, అపరాధ భావంతో కృంగినటువంటి పరిస్థితులు, శ్రమ దినమున కృంగినటువంటి పరిస్థితులు ఇస్కరియోతు యూదా విషయంలో చూస్తూ ఉంటున్నాం. అందులో మరి ఆయన పశ్చాత్తాపంలో భాగంగా చాలా వరకు మంచి మార్పును మనం చూడగలం. అందులో మొట్టమొదటిది ఏంటంటే, ఏ డబ్బు కోసమైతే ప్లాన్ చేసి మరి ప్రభుల వారిని పట్టించటానికి సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడో, అదే డబ్బును తిరిగి తీసుకొనొచ్చి వెనక్కి ఇవ్వాలి. ఆ విధంగానైనా సరే ప్రభువును శిక్ష నుంచి తప్పించబడొచ్చేమో అన్నటువంటి ఆశతో, ఆలోచనతో ప్రభు కొరకు ప్రయాస పడినటువంటి కొట్టుకున్నటువంటి మనస్సు మనకు అర్థమవుతుంది. అలాగే అక్కడితో కుదరలేదు కాబట్టి ఏం చేయడం జరిగిందంటే, సరే వీళ్ళు తీసుకోవట్లేదు గనక కనీసం నా భార్య బిడ్డల కన్నా ఇద్దాంలే పనికొస్తుందని. ఎందుకంటే చిన్న అమౌంట్ కాదది. నేను చెప్పినట్లు మీకు ఇంతకుముందు ఒక పొలమే కొనొచ్చు. పరదేశులను పాతిపెట్టడానికి ఒక పొలమే కొన్నంత డబ్బండి అది. ఒక దాసికి లేదా దాసుడికి వెలగట్టగలిగినటువంటి పరిస్థితి అది. అంత గొప్ప వాల్యూ అది. దాన్ని గూడా తీసుకెళ్ళి దేవాలయంలో పడేసి అంటే యోగ్యమైనటువంటి రీతిగానే బాగా ఆలోచన చేశాడు అన్నటువంటి విషయం మనం అర్థం చేసుకోవచ్చు. పడవేసి వెళ్ళి వదిలిపెట్టుకున్నాడని. ఆ చివరిలో చేసినటువంటి పనే చాలా తప్పుది. ఇక మిగతావన్నీ గూడా చాలా మంచి లక్షణాలు, మంచి విషయాలు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, బుక్కవాణి తైలంలో చచ్చిన ఈగ ఒక్కటి పడితే తైలం ఎంతైనా ఉండొచ్చు. లీటర్లు ట్యాంకుల నిండా తైలం ఉండొచ్చు. పరిమళ తైలం. కానీ ఎంత తైలం ఉన్నా ఒక చచ్చిన ఈగ పడడం వల్ల ఆ పరిమళం అంతా తేలిపోతుందట. అలాగా మనకు ఎన్ని మంచి పనులు చేసినా కూడా వాటన్నిటిని తుడిపేసేటటువంటి ఒక చెడ్డ పని ఉంటుంది. ఒక పాపం ఉంటుంది. దానివల్ల మొత్తం అంతా వ్యవహారం మొదటికొచ్చేస్తుంది. అది చాలా పొరపాటు. ఎందుకంటే పాపానికి ఉన్న పవర్ ఏంటంటే, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం అనుకుంటా. మనం ఒక్కొక్కటిగా బోర్డు మీద రాస్తూ ఉంటాం విషయాలు. బోర్డు నిండా రాయటానికి చాలా టైం పడుతుంది. చాలా నాలెడ్జ్ ఉండాలి. చాలా అవగాహన ఉండాలి. చక్కగా విషయాలన్నీ మనం బోర్డు నిండా రాసేస్తాం. కానీ తుడిపేయటానికి ఎంతసేపు పడుతుంది? కాబట్టి పాపం అనేటటువంటిది బోర్డు మీద పెట్టి తుడిచే డస్టర్ లాంటిది. మనం చేసిన మంచి పనులు బోర్డు నిండా కష్టపడి రాసిన గంటల తరబడో, నిమిషాల తరబడో రాసినటువంటి రాత లాంటిదైతే మన పుణ్యం లేదా మనం చేసిన నీతి క్రియలు వాటన్నిటిని ఒక్కసారిగా తుడిచిపెట్టగలిగినటువంటి శక్తి పాపానికి ఉంది. ఇస్కరియోతు యూదా కూడా చాలా త్యాగం చేశాడు. మిగిలిన అపోస్తలులాగే కుటుంబాలకు దూరంగా ఉన్నాడు, పిల్లలకు దూరంగా ఉన్నాడు, సంపాదనకు దూరంగా ఉన్నాడు. అందరితో పాటు కలిసి ఆకలి దప్పులు పంచుకున్నాడు, అవమానాలు పంచుకున్నాడు, ఇరుకులు పంచుకున్నాడు, ఇబ్బందులు పంచుకున్నాడు. అన్నీ బానే ఉన్నాయి. ఆఖరికి పశ్చాత్తాపం కూడా పడ్డాడు. ఏ డబ్బు కోసం అయితే ప్రాకులాడాడో అదే డబ్బు తీసుకొచ్చి బ్యాక్ చేయాలనుకున్నాడు. వాళ్ళు తీసుకోకపోతే తిరిగి మళ్ళీ ఇంటికో, పిల్లలకో వాడాల్సిన వాడు కూడా ఆ పని చేయలేదు. దేవాలయంలో పడేశాడు. ఇదన్నీ బానే ఉన్నాయి. ఆఖరికి వచ్చింది చూసారా? ఏమిటది? వెళ్లి ఉరిబెట్టుకోవటం. అక్కడ జరిగింది పొరపాటు. కాబట్టి మనం చాలా వరకు చాలా మంచి పనులు చేస్తూ ఉంటామండి. చేసి ఎక్కడో చోట ఒక తప్పుడు పని, ఒక పాపం దగ్గర కాంప్రమైజ్ అయిపోతాం. అక్కడ మొత్తం చేసిన మంచి పనులన్నీ గూడా జీరో అయిపోతాయి. అందుకే శక్యమైనంత మేర మనం జీవితకాలం అంతా కూడా పర్ఫెక్ట్‌గా బ్రతకటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఏదో ఒక్కటే తప్పు అన్ని మంచి పనులను తేలగొట్టేటట్టు చేస్తుంది. దానికి ఆ పవర్ అలా ఉంటుంది. ఆ అవిధేయతకి, ఆ అక్రమానికి ఉన్న పవర్ అలాంటిదండి. కాబట్టి
మంచి వాళ్ళము అని అనిపించుకోవటానికి అంత సులభమైన విషయం గాదు. మరి ముఖ్యంగా దేవుని ప్రజల చేత, దేవుడి చేత సాక్ష్యం పొందటం అంటే, అందుకే చెప్తూ ఉంటారు పెద్దలు. సాక్ష్యం లేనిదే మోక్షం లేదని. విన్నారా ఆ మాట? సాక్ష్యం లేనిదే మోక్షం లేదంటూ ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం జీవితాలను లీడ్ చేసుకోగలగాలి. గమనించండి. ఆ రీతిగా ఆయన తన విలువైనటువంటి జీవితాన్ని పోగొట్టుకోవటం జరిగింది. ఉరిపెట్టుకోవటం జరిగింది. ఇది మనకు ఉరిపెట్టుకున్నటువంటి విషయం అపోస్తలుల కార్యంలో మరొక విధంగా చెప్పబడుతుంది. ఏమని? అంటే మొదటి అధ్యాయంలో ఒకసారి చూద్దాం. మొదటి అధ్యాయము 18వ వచనం చూడండి. అపోస్తలుల కార్యం మొదటి అధ్యాయం 18వ వచనం. ఈ యూదా ద్రోహవలన సంపాదించిన రూకలను ఇచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని ప్రేగులన్నీ బయటికి వచ్చెను. ఇప్పుడు మనకు మత్తయి సువార్తలో ఏమని రాయబడిందండి? ఉరి పెట్టుకున్నాడని ఉందా? రాయబడింది. అపోస్తలుల కార్యంలో ఏమని రాయబడింది? నడిమికి బద్దలయ్యాడు, బద్దలైపోయాడు, తల కిందులుగా పడి అని తలకిందులుగా పడ్డాడు, బద్దలైపోవటం జరిగింది, పేగులన్నీ బయటకు వచ్చాయన్నాడు. ఇంతకు వెళ్ళి ఆయన ఉరిపెట్టుకున్నాడా, లేకపోతే తలకిందులుగా ఎక్కడి నుంచి పైనుంచి దూకి చనిపోవటం జరిగిందా? ఏం జరగడానికి అవకాశం ఉండదు. ఏది కరెక్ట్ అంటారు రెండింట్లలో? ఏమండి? ఎవరన్నా తెలిసిన తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనట్లే ఎందుకంటే ఊరి పోసుకొని అవన్నీ ఆ విధంగా అయితే మరి మత్తయి సువార్త తప్పవద్దు కదక్క. వందనాలనా ఉరి వేసుకున్నాకన్నా ఉరి వేసుకున్నాక ఒకవేళ పొరపాటున ఆ తాడు తెగి అట్లా కింద పడిపోయి అట్లయినా జరిగిండొచ్చు అన్న. రెండు నెరవేరుతాయి అట్లయితే. వెరీ గుడ్ అమ్మా. ఎప్పుడైనా కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనకు 2 చోట్ల రాయబడినవి తప్పు కాదు. ఒకటి తప్పు, ఒకటి రైట్ ఎప్పుడు ఉండదండి. మనం అర్థం చేసుకునే విధానమే తప్పు ఉంటుంది. ఇప్పుడు ప్రారంభం మత్తయి రాశారు. మత్తయి గారు ఈ సూసైడ్ ఎపిసోడ్ ఏదైతే ఉందో దాంట్లో ఇనిషియల్ స్టేజ్, స్టార్టింగ్ స్టేజ్ విషయం రాశాడు. ఆయన వెళ్ళి ఉరిపెట్టుకున్నది. లూకా గారు ఆయన ఎండింగ్ ఏ విధంగా జరిగింది, ఎండింగ్ ఏ విధంగా జరిగిందంటే నడిమికి పైనుంచి తలకిందులుగా పడిపోయాడు, పడిపోవటం వల్ల నడిమికి బద్దలైపోవటం జరిగింది, పేగులన్నీ బయటకు వచ్చాయని చెప్పడం జరిగింది. రెండు కరెక్టే, రెండు కరెక్ట్. అమ్మా వీడియో ఆఫ్ చేసుకోండి అమ్మా. ఎస్ విజయ అంట ఎవరో అమ్మా, వీడియో ఆఫ్ చేసుకో తల్లి. రైట్, గమనించండి. ఇది ఎట్లాంటి సాధ్యమవటానికి కూడా ఉరేసుకున్నప్పుడు ఒక కొమ్మకు, చెట్టు కొమ్మకు ఊరేసుకుంటే కొమ్మ మనిషి యొక్క వెయిట్ను బట్టి కొమ్మ విరిగిపోవడానికి అవకాశం ఉంటుంది ఒకటి. రెండవది మనిషి వెయిట్ను బట్టి ఆ తాడు తెగిపోవటానికి అవకాశం ఉంటుంది. దీన్ని బట్టి పైనుంచి మనం ఆ పడేటప్పుడు ఆ వెయిట్కి ఎక్కువ హైట్ ఉన్న గ్యాప్ ఉండడాన్ని బట్టి భూమికి ఆ హ్యాంగ్ చేసుకున్నటువంటి ప్లేస్కి కింద పడేటప్పుడు మరి తలకిందులు అయిపోయడానికి అవకాశం ఉండొచ్చు మనిషి. అలా పడేటప్పుడు తలకిందులుగా పడడం వల్ల నడివికి బద్దలైపోవటం, పేగులు బయటకు రావటం అవకాశం ఉంటుంది. ఇంకొక రెండవ అవకాశం కూడా పండితులు చెప్పడం జరిగింది. అదేంటంటే అంటే ఒక వ్యక్తి ఉరిపోసుకోవాలనుకోండి, బేసికలీ ఏ ప్లేస్కి వెళ్ళి చేసుకుంటారండి చెప్పండి? చూడని ప్లేస్ పోతారన్న. ఏమ్మా ఎవరు చూడని ప్లేస్, నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలో చేసుకుంటారు. తెలుసు కదా మనకి బేసిక్ గా. ఇప్పుడు ఒక రూమ్ లో గడి పెట్టుకొని ఎవరు లేకుండా ఉన్నప్పుడు హ్యాంగ్ చేసుకోవటం అనేది జరుగుతుంది, లేదా నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలోనైనా చేసుకుంటారు.
మొన్న సండే రోజున 16వ తారీఖున మా స్కూల్ స్టూడెంట్లు 2 పిల్లలు ఉన్నారు, అమ్మాయిలు. అమ్మాయిలు 2, తర్వాత లాస్ట్‌లో బాబు. 3 పిల్లలు ఉన్నారు అతనికి. కాస్త డిస్టర్బ్డ్ పర్సన్ అతను. కూలినాలు చేసుకొని బతుకుతూ ఉంటాడు. ఏం జరిగిందో ఏమో! ఆదివారం సాయంత్రం కట్టుకున్న పంచ పొలంలో ఎవరు చూడని రైల్వే స్టేషన్ దగ్గర ఒక మామిడి తోట పొలము దగ్గర హ్యాంగ్ చేసుకున్నాడు. ఉరేసుకున్నాడు అతను తన పంచెతోనే. అంటే అది చాలా సేపు అలాగా ఎప్పుడో చనిపోయినట్టున్నాడు. మధ్యాహ్నమో ఎప్పుడో చనిపోయినట్టున్నాడు. దాన్ని చూడ్డానికి కొన్ని గంటలు పట్టింది అంటే కనుక్కోడానికి. అంటే బేసికల్లీ అలాంటి ప్రదేశాల దగ్గరికి తరచుగా మనుషులు వెళ్ళరు. ఆ వెళ్ళని ప్లేస్‌లలోనే వాళ్ళు వేసుకుంటారు. సో, ఇప్పుడు ఇస్కరియోతు ఎందుకు అట్లా చేసుకుంటారో మీకు ఐడియా ఉందా? ఎందుకలా చేస్తారు వాళ్ళు? ఉరిపోసుకునేవాళ్ళు, ఉరిపోసుకునే వాళ్ళనే కాదు. ఈ సూసైడ్ చేసుకునే వాళ్ళు ఏదైనా తాగి చనిపోవాలనుకున్నటువంటి వాళ్ళు, లేకపోతే రకరకాలుగా కారణాలతో వాళ్ళు చేసుకోవాలనుకున్నోళ్ళు, మనుషులు లేనటువంటి పరిస్థితుల మధ్య ఎందుకు చేసుకోవాలనుకుంటారు? వాళ్ళు ఎవరు చూసి గమనించకూడదని అనుకుంటారు. గమనిస్తే కాపాడతారు. కాపాడడం అని నా సెన్స్, నా ఉద్దేశ్యం ఏది ఎవరో కాపాడాలని కాదు గదా! నన్ను నేను చంపేసుకోవాలని. కాబట్టి ఎవరు చూడని పరిస్థితుల్లో ఉంటే నన్ను ఎవరు పట్టించుకోరు గాబట్టి నేను ఇష్టం వచ్చినట్టు చనిపోవచ్చు అనే ఆలోచన అన్నమాట. సో, ఇందుని బట్టి ఇస్కరియోతు యూదా అనేటటువంటి వ్యక్తి సాధారణ మనిషి కాదాయన. హి ఈజ్ ఎ సెలబ్రిటీ. ఫస్ట్ సెంచరీలో యేసుప్రభుల వారు, యేసుప్రభు శిష్యులు ఉన్నంత సెలబ్రిటీ హోదా ఎవ్వరికి లేదు. సో, అతను ఒక సెలబ్రిటీగా ఉన్నటువంటి వ్యక్తి అందరికీ విదితుడే గదా! అందరికీ పరిచయస్తుడే ఉంటాడు. కాబట్టి అటువంటి పరిచయస్తుడు సైతము ఎవ్వరూ కనుక్కోకుండా ఉండాలంటే ఖచ్చితంగా అదేదో నిర్మానుష్యమైన ప్రదేశంలోనికి వెళ్ళాలి. సో, వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈయన నడిమికి బద్దలయ్యే పరిస్థితులు రావటానికి కూడా కొన్ని కారణాలు ఏముండొచ్చంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ అంటే శరీరంలో నుంచి ప్రాణం పోయిన తర్వాత ఎన్ని రోజులకు పురుగు పడుతుంది ఎవరికైనా ఐడియా ఉందండి? తెలుసా ఎవరికైనా? ఎన్ని రోజులకు పురుగు సార్ ఏమ్మా? రోజులకు పొట్ట పగులుతాదంటారు. ఎన్ని రోజులకక్క? 3 దినాలకంట. 3 లేదా 4 రోజులు. మహా అంటే అంతకంటే ఎక్కువే కాదు. పురుగులు అంటే మనకు చనిపోయిన తర్వాత తీసుకెళ్ళి ఫ్రీజర్ బాక్స్‌లో పెడతాం గనుక అది డీకంపోజ్ అవ్వటం. అంటే తొందరగా అది క్షయమైపోవటం, కుళ్ళిపోవటం అనేది జరగదు. కానీ ఫ్రీజర్ బాక్స్‌లో పెట్టకుండా కొన్ని పరిస్థితుల్లో అలా వదిలేయబడినటువంటి దేహాలుంటాయి చూసారా? అటువంటి దేహాలు తొందరగా పురుగు పట్టేస్తాయి. సో, ఒకవేళ ఆయన కనుక్కోవటానికి దినాలు పట్టుండొచ్చేమో సమయం. ఈ దినాల్లోపు ఏమైపోవటానికి అవకాశం ఉంటుంది? సింక్ అయిపోవడం జరుగుతుంది బాడీ. హ్యాంగ్ చేసుకున్నప్పుడు కొన్ని రోజులకు ఏమైపోతుందంటే ఆ పురుగు పట్టడం వల్ల, ఆ బాడీ డీకంపోజ్ అయిపోవటం వల్ల కూడా తాడులో ఉండటానికి అవకాశం ఉండదు బాడీ. ఆ విధంగా కూడా కింద పడిపోతుంది. సో, ఈ పరిస్థితుల్లో ఏదో ఒక రూపేణ ఆ విధంగా ఆయన అయిపోవటానికి అవకాశం ఉంది. కాబట్టి మత్తయి గారు రాసింది ప్రారంభ దశ. లూకా గారు రాసింది అపోస్తలుల కార్యంలో చివరి దశ. 2 కరెక్ట్. 2 కరెక్ట్. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే 6వ వచనానికి వద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 6వ వచనంలో ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకుని ఇవి రక్త క్రయధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేయ తగదని చెప్పుకునేది. నిజంగా ఈ ప్రధాన యాజకులు ఎవరైతే ఉన్నారో మత నాయకులు వాళ్ళు చాలా చాలా విషయాల్లో జాగ్రత్త వహిస్తూ ఉంటారండి. మంచి జాగ్రత్త పరులు. అంటే వాళ్ళు వేషధారులు అయినప్పటికీ కూడా పర్టికులర్‌గా కొన్ని విషయాలు ఎలా చూస్తున్నారంటే వాళ్ళు ఈవెన్ యేసుప్రభుల వారు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఎలాంటోళ్ళంటే పుదీనాలోను, జీలకర్రలోను, సోపులోను 10వ వంతును చెల్లించగలరు.
అంటే చిన్న చిన్న వాటిలో కూడా వాళ్ళు దేవుడికి ఇవ్వవలసినవి ఇస్తూ ఉండటంలో ముందుంటారు. ఉపవాసం ఉంటున్నారట, పేదలకు దానం చేస్తున్నారంట, తర్వాత దశంభాగం ఇస్తున్నారట. చాలా విషయాలు వాళ్ళలో నుంచి ఆదర్శాలున్నాయి. అవలక్షణాలు ఉన్నప్పటికీ కొన్ని ఆదర్శాలున్నాయి. ఇందులో కూడా మీరు గమనించండి. వీళ్ళేం చేస్తున్నారండి, ఇది రక్త క్రయధనము. అంటే యేసు ప్రభుల వారి యొక్క ప్రాణానికి ప్రతిగా ఇవ్వబడినటువంటి పైసలు గనుక ఇది రక్త క్రయధనం. రక్త క్రయధనము అసలు దేవాలయంలో కానుక పెట్టెలో వేయకూడదు. మీకు విషయం తెలుసో తెలీదు. కానుక పెట్టెలో ఏదైతే మనం ఏస్తామో అది 100% తప్పు త్రోవలో సంపాదించిందై ఉండకూడదండి. తప్పు త్రోవలో సంపాదించింది ఉండకూడదంటే ఎట్లాగో ఎన్నో రూట్లున్నాయి. అంటే కాయ కష్టం చేసి న్యాయబద్ధమైన, ధర్మబద్ధమైనటువంటి దారిలో సంపాదించడం గాకుండా లంచం రూపంలో సంపాదించినవి కొన్నుంటాయి. కొన్ని రకాలుగా కమిషన్‌లు అంటారే, అది కూడా వాస్తవంగా పేరేమో కమిషన్ అంటే వాస్తవంగా. కానీ దాన్ని కూడా ఏమనొచ్చు? క్రయధనమే. లంచమే. లంచమే. కాబట్టి ఇట్లాగా సంపాదించినవి కొన్నుంటాయి. అక్రమంగా, దుర్మార్గంగా సంపాదించినటువంటి అబద్ధాలు చెప్పి సంపాదించేవి కొన్నుంటాయి. ఒకడిని ముంచడం ద్వారా సంపాదించినవి కొన్నుంటాయి. అన్యాయం చేసి సంపాదించినవి కొన్నుంటాయి. పడుపు వృత్తిలో సంపాదించినవి కొన్నుంటాయి. ఇలా రకరకాలుగా సంపాదించింది ఏదైతే ఉందో కొంతమంది ధర్మ వడ్డీ అని చెప్పి ధర్మ వడ్డీ ఏంటట? 100కి రూ. 5, రూ. 10 అది ధర్మ వడ్డీ అట. వడ్డీ ద్వారా సంపాదించిన దాంట్లో దశంభాగం దేవుడికి ఇవ్వటం. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి చూసారండి. అలాంటివన్నీ కూడా దేవుడు ఎప్పుడూ అలో చేయలేదు. దేవుడు చాలా స్పష్టంగా ధర్మశాస్త్రం ఇప్పుడు వీళ్ళు ఎందుకు అసలు ఒప్పుకోవట్లేదు కానుక పెట్టెలు వేయటానికి ఆ డబ్బులు నేను చెప్పాను కదా ఇంతకుముందు 30 వెండి నాణాలు అంటే చిన్న అమౌంట్ కాదది. పరదేశులను పాతి పెట్టడానికి కొనగలిగినటువంటి ఒక పొలమే కొనగలిగినంత పైసలు డబ్బులండి అది. కాకపోతే అంత సులభంగా ప్రభుని అప్పగిస్తాడండి రూపాయికి రూ. 2 ఎలాగో అమ్మేస్తున్న మంచి రేటుకి అమ్ముదాం అన్నటువంటి ఆలోచన చేయటం జరిగింది ఇస్కరియోతు యూదా. ఓకే. సో ఎందుకు అట్లా అనుకున్నారంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది చూడండి. ఎస్పెషల్లీ ధర్మశాస్త్రంలో ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 18వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 18వ వచనంలో రాయబడిన మాట చదవండి ఒకరు. పడుపు సొమ్మునే గాని కుక్క విలువనే గాని మ్రొక్కుబడిగా నీ దేవుడైన యెహోవా ఇంటికి తేకూడదు. ఏలయనగా ఆ రెండును నీ దేవుడైన యెహోవాకు హేయములు. చూడండి, పడుపు సొమ్మును తీసుకురావద్దు అంటున్నాడు. కుక్క విలువను అంటాడు. కుక్క విలువ అంటే అర్థం ఏంటి? కుక్కను అమ్మటం అని అర్థం. కుక్కల్ని వాటిని అమ్ముకోవటానికి కాదు. అంటే కుక్కని అమ్ముతున్నారంటే ఇక ఎంత దరిద్రుల్లో గమనించండి. అంటే ఊర్లో కనబడేటటువంటి కుక్కలు అవి కొన్ని మంచి పర్పస్ల కోసం దేవుడు ఏర్పాటు చేసింది. ఏదన్నా జీవరాశులను దేవుడు భూమి మీద పెట్టాడంటే దానివల్ల చాలా మేలు ఉంటాయండి. ఎస్పెషల్లీ కుక్క గురించి ఏమంటారండి? పాజిటివ్ గా ఏం చెప్తారు? విశ్వాసము గల జంతువు అని చెప్తూ ఉంటారు కదా. చాలా విశ్వాసం గలది. పాపం పనికిరానివి, మనం తినలేనిటివి, ఆ ఎముకలు లాంటివి, తోలు లాంటివి, ఏవైతే మాంసానికి సంబంధించిన విషయాలు లేకపోతే తినగా మిగిలినటువంటి వాటిను తీసుకెళ్లి పెడితే అది ఎంత చక్కగా కాపలా కాస్తుందో, కొత్త వ్యక్తి వస్తే మురిగి మనల్ని అందరినీ అలర్ట్ చేస్తుందో మనందరికీ తెలుసు కదా. కాబట్టి అట్లా కుక్కల్ని ఎలా నమ్మకమైనటువంటి వాటిని కూడా అమ్మి పైసలు తెచ్చి సంపాదించుకోవాలన్నటువంటి ఆలోచన, అలాగే దాహం దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలియకుండా దాన్ని అక్రమమైనటువంటి రూట్లలో, ఎందుకంటే పడుపు వృత్తి అనేటువంటి ఇది పడుపు సొమ్ము అనేటటువంటి దానికి చాలా మంది అలవాటు పడి ఉంటారు. కారణం ఏంటంటే పెద్ద కష్టపడాల్సిన పని లేదు, సుఖపడడం వల్ల పైసలు వచ్చేస్తాయి అన్నటువంటి ఆలోచన చేసేవాళ్ళు ఉన్నారు.
అటువంటిది దేవుడి ఇల్లు అన్న పదం కనపడుతుంది. గమనించండి అక్కడ. దేవుని ఇల్లు అన్నాడా? దేవుని ఇల్లు అంటే ఏంటి? మన శరీరమే అన్న. అమ్మా అక్కడ కాదమ్మా. ఇక్కడ చెప్తున్న దేవుని ఇల్లు ఎక్కడమ్మా? మన శరీరంలోకి తేకూడదనా? ఏంటి అర్థం? సంఘం అన్న. సంఘం అన్న. సంఘం. సంఘం, దేవాలయము, దేవుని మందిరము. సో దేవుని మందిరాన్ని నాటి కాలంలోనే దేవుడు నా ఇల్లు అన్నాడు. ఏమండి? అలాగే దేవుని పిల్లల యొక్క సమాజం అంతటినీ కూడా నా ఇల్లు అంటాడు. ఇప్పుడు మోషే నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు. ఇక్కడ ఇల్లు అంటే ఏంటి అర్థం? దేవాలయం అనే అర్థం అన్న. సంఘం అని కాదమ్మా. మోషే నా ఇల్లు అంతట్లో నమ్మకమైన వాడు అంటే శరీరం. దేవుని ప్రజలందరి గుంపు అని అర్థం. దేవుని ప్రజలందరి గుంపు అని అర్థం. అంటే ఆ పదం అనేది వాడినటువంటి సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఓకే. అయినా కూడా ఇల్లు అన్నటువంటి దానికి ఆ పేరు, ఆ వాల్యూ ఎందుకు వచ్చిందంటే అందులో ఉన్న వ్యక్తులను బట్టి సుమా. లేకపోతే దానికైతే వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది? ఏది ఏమైనా మరి దేవుని సేవ జరుగుతున్నటువంటి చోట, దేవుడి పరిచయం జరుగుతున్నటువంటి చోట రక్త క్రయధనం అనేది ఎప్పుడూ కూడా మంచిది కాదు. కొంతమంది నన్ను నాకు ఒకసారి ఒక ఆఫీసర్, నాకు చాలా దగ్గరైనటువంటి ఆఫీసర్ అండి. ఆయన నా దగ్గరకు ఒక ప్రపోజల్ తీసుకురావటం జరిగింది. మేము చాలా క్లోజ్గా ఉంటాం మేము. ఏమనంటే, అన్న నాకు ప్రమోషన్ వచ్చింది. స్థానిక ఎమ్మెల్యే గారితో నేను సార్ మీ ఇష్టం అంటే నేను మీరు అక్రమంగా ఏమి తరలించినా ఏం చేసినా మేము పట్టుకునేదంటూ ఉండదు, మీ ఇష్టం సార్ అని అంటే సంవత్సరానికి, బాగా వినండి, సంవత్సరానికి 4 నుంచి 5 కోట్ల రూపాయలు లంచం రూపంలో ఇస్తారట. ఎందుకు అంటే వాళ్ళు అక్రమంగా ఏమన్నా తరలించిన చందనమో లేకపోతే ఇసుకో లేకపోతే మరికొన్ని ఇట్లా ఉన్నప్పుడు వాటిని పంపించేస్తే పెద్దగా తనిఖీ చేయకుండా ఏదో నామాత్రపు తనిఖీలతో పంపించేయగలిగితే సంవత్సరానికి 4 నుంచి 5 కోట్ల రూపాయలు ఆఫీసర్కి ఇస్తారట. ఎట్లన్నా మీరు కూడా ఇప్పుడు కొన్ని రకాలైనటువంటి ఆల్రెడీ లోన్స్ పెట్టున్నారు, తర్వాత ఈ చర్చ్ బిల్డింగ్స్ కట్టినటువంటి పరిస్థితి ఉంది, తర్వాత ఎన్నో చేయాలనుకుంటున్నారు కదా, ఎట్లా ఒక 2 ఏళ్ళన్నా చేద్దామా అని నన్ను అడగడం జరిగింది. వెళ్ళి స్థానిక ఎమ్మెల్యే గారితో చెప్తే వెంటనే ఓకే అనే పరిస్థితులు వస్తాయి అని అంటే నేనేం చెప్పాను తెలుసా అండి, యెహోవా యందలి భయభక్తులతో కొంచెమైనా మేలు, దేవుడు మన పరిస్థితులను చూస్తూ ఉంటాడు కాబట్టి వద్దు సోదరా, అది మనకు మంచిది కాదు. ఇప్పటిదాకా మనం సంపాదించుకున్నటువంటి ఈ భక్తి జీవితం, ఈ సాక్ష్య జీవితం ఒక్క దెబ్బతో పోతుంది అని నేను సోదరుడిని కూడా వద్దని చెప్పాను. అంటే నా పరిస్థితితో పాటు ఆయన పరిస్థితి కూడా బాగలేనటువంటి పరిస్థితి అనమాట. ఆయన సిన్సియర్గా పనిచేస్తూ ఉండి కనీసం ఇప్పటికీ ఒక సొంత ఇల్లు కూడా లేనటువంటి స్థితిలో ఉన్నాడు. ఏం పెద్దగా పిల్లల కోసం, భార్య కోసం, తన కోసం ఏది వెనకేసుకుని రాని పరిస్థితిలో ఉన్నాడు. అంటే నా పరిస్థితి ఇబ్బంది ఉంది, నీ పరిస్థితి ఇబ్బంది ఉంది. దెబ్బకు దాదాపు 10 కోట్ల రూపాయలు 2 నెలల్లో వచ్చేస్తాయి. అంతా మొత్తం సెటిల్ అయిపోతుందని చెప్తుంది. ఇట్లా వస్తూ ఉంటాయండి మన జీవితంలో కూడా కొన్ని ఆఫర్స్. ఇస్కరియోతు యూదా జీవితంలో కూడా అలా వచ్చింది. అది సద్వినియోగం చేసుకుంటున్నట్టు అనుకున్నాడు అతను. కానీ ఇలా అర్ధాంతరమైన, దారుణాతి దారుణమైన, అవమానకరమైనటువంటి ముగింపు వస్తుందని అతను కూడా ఊహించున్నాడు. డబ్బు మీద పిచ్చి పడితే అలా ఉంటదండి. అందుకే నేను ఎప్పుడూ దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తూ ఉంటా. డబ్బు వచ్చి పడ్డం అనేది జరిగిందంటే దాని మీద దృష్టి సారించడం జరిగితే చాలా ప్రమాదం పిల్లలు. అపోస్తలుల పాదాల దగ్గర ఉండింది డబ్బు. దాన్ని నెత్తినెక్కించుకోకూడదు. ఏ రోజుకైనా దైవజనుడు అనగానే, దేవుని పిల్లలు అనగానే
దాని స్థానం అలా ఉండాలి. కాబట్టి ఆ స్థాయిలో ఉండగలగాలి. ఈ డబ్బుకు కకృతిపడే కదా ఇసుక రైతు మీద ఇంత పాతకం చేసింది కదండి. అది పోవాలి. సో దేవుడి సొమ్ము, దేవుడి దగ్గరికి చేర్చబడే సొమ్ము ఎలా ఉండాలంటే రెక్కల కష్టంతో సంపాదించి రూపాయి అయినా విలువైంది, మర్చిపోకండి. రూపాయి అయినా విలువైందే. అందుకే ఏదో చేసేయాలి, ఎలాగైనా సరే ఎక్కువ సంపాదించేసి దైవజనుడికో లేకపోతే దేవుడి కార్యక్రమాలకు ఇవ్వాలనుకుని అడ్డదారులు తప్పకూడదు సుమా. దేవుడు అదే అన్నాడు. ఏమనన్నాడు అంటే, పడుపు సొమ్మునే గాని కుక్క విలువనే గాని మొక్కుబడిగా నా ఇంట్లో తేవద్దు తేవద్దు. కనుక ప్రియులారా, రెక్కల కష్టంతో సంపాదించింది దేవుడి సన్నిధికి ఇవ్వగలిగినటువంటి పరిస్థితి ఉండాలి తప్ప అక్రమంగా సంపాదించిన దాన్ని దేవుడు ఎప్పుడు కూడా ఒప్పడు. ఆయనకేదో లంచం ఇచ్చి మేనేజ్ చేయాలనుకునే అనే పరిస్థితి చేయకండి. ఆయనకి ఏమి ఇస్తామండి? ఆయన పేరే ఉన్నవాడైతే. కాబట్టి మనం నీతిగా బతకటం అనేది దేవుడికి చాలా ముఖ్యమైనది. చూడండి, వీళ్ళు ఎప్పుడో ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి పరిస్థితి, రక్త ప్రయోజనం మనకు వద్దు, దేవుడు మెచ్చింది కాదని ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ ఒకవైపు ఏమో దేవుడి కోసం వచ్చిన విమోచకుడినే మట్టు పెట్టించే పనులు ఉన్నాడు. దెయ్యంగాడు చేసే మ్యాజిక్ అదే. ఒరే మీరు నియమంగా ఉండండి, నిష్ఠగా ఉండండి, పద్ధతిగా ఉండండి అని బయటికి ఈ కవరింగ్ చేయిస్తూ ఉండే విధంగానే భ్రమ పెడుతూనే మరోవైపు జరిగించాల్సిన అసలు సిసలు మోసం అంతా చేసేస్తాడు. అందుకే జాగ్రత్త. తంత్రగొట్టు అంటే మనకు మేలు చేస్తున్నా, మనకు మంచి చేస్తున్నా అన్నట్టుగా మాట్లాడుతూనే ఉంటాడు, లోపల గోతులు దూవుతుంటాడు. మీరు దేవతలు అయిపోతారు ఈ పండు తింటే, దేవుళ్ళతో సమానమైపోతారు. ఆ దేవుడికి ఇష్టం లేదు. మంచి మాటగా చెప్పింది కదా హవ్వమ్మతో. హవ్వమ్మ అదే నమ్మింది. ఆ మంచి బయటికి తేనె పూసినటువంటి లోపల కత్తి ఉందని తెలియదు, పైన తేనె చూడగలిగింది. కనుక జాగ్రత్త ప్రియులారా. సొమ్ము సంపాదించేటప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఇచ్చినటువంటి ఈ కాయ కష్టం అంటారే, మన రెక్కల కష్టం, మన స్వార్జితం ఉంది చూసారా, దానిని పెట్టాలి, దానిని ఇవ్వాలి. కొత్త నిబంధనలో ఎంత ఫ్లెక్సిబిలిటీ ఇచ్చాడంటే దేవుడు, నాయన వాస్తవంగానైతే నువ్వు వర్ధిల్ని కొలది ఇవ్వాలి, అయినా కూడా నీవు ఇచ్చయించుకున్న కొలది, నీకు ప్రేరణ కలిగిన కొలది, నువ్వు సంతోషంగా ఇవ్వగలిగిన, సనుగు లేకుండా, గొనుగు లేకుండా, బలవంతం లేకుండా ఇవ్వగలిగిన కొలది నువ్వు ఎంత ఇస్తావు ఇవ్వరా అని వదిలేసాడు మనకి. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. కాబట్టి అలా దేవుడు ఆ ఫ్లెక్సిబిలిటీకి ఇచ్చినప్పుడు మనకెందుకు ఇట్లాంటి రక్త క్రయధనాలు సంపాదించే ప్రాకులాట? మరి సంపాదించినోడు ఎవడన్నా బాగుపడ్డా చరిత్రలో? వాళ్ళ కుటుంబం బాగుపడిందా, లేకపోతే అతడు బాగుపడ్డా? ఎంత అవమానం అండి అసలు. వాళ్ళ కొడుకుల్ని ఏమంటూ ఉంటారు, రే గురువు గారిని పట్టించినటువంటి వాడరా వాళ్ళ నాన్న, జాగ్రత్తగా ఉండండిరా వాళ్ళతో, పిల్లలతో అని అంటారులేదు చెప్పండి. అంటే అతను చనిపోయాడు, చనిపోయిన తర్వాత కూడా భార్యకు ఎంత అవమానం కలిగి ఉంటుంది, పిల్లలకి ఎంత అవమానం కలిగి ఉంటుంది. ఆ తర్వాత చాలా తరాల వరకు ఆ అవమానం క్యారీ ఫార్వర్డ్ అయి అంత అవసరం అండి. నీతిగా బతికినటువంటి పరిస్థితులు ఉంటే మనతో పాటు మన వాళ్ళకి గౌరవం, తర్వాత తరాలకు గౌరవం. రే ఎంత బాగా వాళ్ళు బతుకుతున్నారా వాళ్ళు, ఎంత నిప్పులా బతుకుతున్నటువంటి వాళ్ళు. ఆ సాక్ష్యం చాలా గొప్పది పిల్లారా, గొప్పది. కాబట్టి ఇది చాలా ప్రధానమైనటువంటిది. కానుక పెట్టెలో వేయకూడదు అన్నటువంటి పరిస్థితి వాళ్ళు ఆలోచన చేయటం జరిగింది. కాబట్టి 27వ అధ్యాయంలో మత్తయి సువార్తకు వద్దాం. మళ్ళీ 6వ వచనం అయిపోయింది కదా, 7వ వచనం చూద్దాం. 7వ వచనం అక్కడ రాయబడినటువంటి మాట 7వ వచనంలో, కాబట్టి వారు ఆలోచన చేసి వాటిని ఇచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరి వాని పొలం కొన్నారు. ఇక్కడ పరదేశులను పాతిపెట్టడానికి సపరేట్ ప్లేసెస్ ఉంటాయి. అంటే మనం కుల ప్రాతిపదికన, శ్మశానంలో కూడా కుల ప్రాతిపదికన ఉన్న శ్మశానాలు మీరు చూసారా?
కుల ప్రాతిపదికన శ్మశానాలు ఉన్నాయి. ఉన్నాయండి. మొత్తం అందరికి ఏది కమ్మరి వాళ్ళకు సపరేట్ ఉంటాయి, కొమ్మరోళ్ళకు సపరేట్ ఉంటాయి, మా బ్రాహ్మణులకు సపరేట్ ఉంటాయి, దళితులకు సపరేట్ ఉంటాయి. ఆ దళితుల్లో మరలా 2 వర్గాలు ఉన్నాయి కదా, వాళ్ళకి సపరేట్ ఉంటాయి, ఎస్టీలకు సపరేట్ ఉంటాయి. ఇంకొందరైతే అసలు శ్మశాన వాటికి కాదు, వాళ్ళ పొలం, వాళ్ళ కలిగినటువంటి పొలంలోనే వాళ్ళని పాతేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. సో ఇస్రాయేల్లో కూడా 2 రకాలైనటువంటి శ్మశాన వాటికలు మనకు కనబడుతూ ఉంటాయి. అదేంటంటే దేవుని సొంత ప్రజలు ఇశ్రాయేలీయుల పాతిపెట్టు ప్రదేశం ఒకటైతే, పరదేశులను పాతిపెట్టు ప్రదేశం అనేది ఒకటి ఉంటుంది. ఈ పరదేశులు రకరకాలైనటువంటి కారణాలతో యెరూషలేముకి ఇశ్రాయేల్ మధ్యకు వస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ పండుగ సమయాల్లో, లేదంటే సాధారణంగా దేవుని ప్రజలు ఉన్నటువంటి ప్రదేశాన్ని సందర్శించటానికి యాత్రికులుగా వచ్చినటువంటి పరిస్థితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళు కొన్ని సందర్భాలను బట్టి, కొన్ని కారణాలను బట్టి చనిపోతుంటారు. అటువంటి వాళ్ళని, ఇశ్రాయేలీయేతరులను ఇశ్రాయేలు సమాజ్ చేస్తున్నటువంటి చోటులో సమాజ్ చేయకూడదు అనేది వాళ్ళ ఉద్దేశం. అది కూడా మంచిది. ఎందుకనంటే పరిశుద్ధ జనం బ్రతుకున్నటువంటి ప్రదేశం ఎంత ప్రధానమైనదో, వాళ్ళు చనిపోయినటువంటి ప్రదేశం కూడా అంత ప్రధానమైనది. ఎందుకనంటే ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఆ శవములు మరలా సజీవులై తిరిగి లేవస్తాయి, పునరుత్థానం చెంది ప్రభువు ఉన్నటువంటి చోటుకి వెళ్తాయి. అటు ఆ ప్లేస్ అనేటటువంటిది కూడా చాలా ప్రధానమైంది. అది సాక్ష్యం పలికేది. ప్రదేశం అనేక రీతిలుగా సాక్ష్యం పలికేది. దేవుడి కోసం ప్రయాసలు మాని విశ్రాంతి తీసుకునేటటువంటి పరిస్థితి కలిగింది. అరే భక్తి మనం కూడా ఎలా బతకాలరా అని. సో ఆ సమాధులు తోట చెప్తుంది. కానీ మనం ఆడ పోయినప్పుడల్లా భయపడి సత్తాం తప్ప వాస్తవంగా దాని నుంచి ఏం తెలుసుకోవాలన్నటువంటి విషయం తెలియదు. సర్వజనులకు నియమించబడిన సంకేత సమాజ మందిరం అట్టది. బైబిల్లో రాయబడినటువంటి పేరండి శ్మశాన వాటికకి. సర్వజనులకు నియమించబడిన సంకేత సమాజ మందిరం అంటే ప్రపంచంలో ఎవడైనా కూడా ఇక్కడికి రావాల్సిందేరా. నేను అక్కడ పోయాను, ఇక్కడ పోయాను చెప్పుకుంటూ ఉంటారే. మన దేశంలో చాలా రాష్ట్రాలు తిరిగాము, చాలా దేశాలు తిరిగాము, చేసాం ఇది చేశాను. గాల్లో తిరిగినా మళ్ళీ కిందికి రావాల్సిందే. ఎక్కడ తిరిగినా ఆఖరికి శ్మశానం చేరాల్సిందే. ఆఖరి మజిలీ అది. అంటే అది సులభమైంది కాదు, అంత చిన్నది కాదు. అది ప్రదేశం చాలా 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 ప్రధానమైనది. దాన్ని చూసినప్పుడు ఇటు నెగిటివ్ గాను అటు పాజిటివ్ గాను చాలా విషయాలు తెలుసుకోవచ్చు. మనకంటే కొమ్ములు తిరిగినటువంటి వీరులు, శూరులు, లోకంలో ఎన్నెన్నో సాధించినటువంటి వాళ్ళు, ఎదురు లేదు తిరుగు లేదు అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ నిశ్చేష్లై పడి ఉన్నటువంటి ప్రదేశం. అట్లాగే దేవుడి కోసం ఎన్నో రీతులుగా ప్రయాసపడి కష్టాలను వచ్చినటువంటి వాళ్ళు చక్కగా విశ్రాంతి తీసుకున్నటువంటి ప్రదేశం. మొత్తానికి అన్యజనుల కోసం, అలాగే దేవుడి సొంత ప్రజల కోసం 2 రకాలైనటువంటి శ్మశాన వాటికలు ఉండేటివి. దానిలో ఆ పరదేశులను పాతిపెట్టడానికి కుమ్మరివాణి పొలం కొన్నారట. కుమ్మరివాణి పొలం అవసరంగా వాస్తవంగా ఈ పదం ఎందుకు ప్రస్తావించబడిందనంటే, కుండలు చేసేటటువంటి వ్యక్తికి కుండలు చేయటానికి మట్టి కావాలి. సో మట్టి కావటం కోసం ఏం చేయాలి అంటే తనకు సపరేట్గా ఒక భూమి ఉండాలి. అందుకొరకు కుమ్మరి వాళ్ళు ఎస్పెషల్లీ అందరూ నివాసం ఉన్నటువంటి చోట తీసుకురండి. వాళ్ళు చాలా చీప్గా టౌన్కి ప్రజలకు దూరంగా ఉన్న ప్రదేశంలో చాలా తక్కువ రేటుకు వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు పొలం కొంటారు. అలా మట్టితోనే చేస్తారు కనుక కుండలు, మట్టి చాలా అవసరం కనుక వాళ్ళ దగ్గర సర్వసాధారణంగా కుమ్మరి వాళ్ళ దగ్గర భూమి ఉంటుంది. అంత మాత్రమే కాకుండా ఏదైనా చెడిపోయినటువంటి కుండలు, పగిలిపోయినటువంటి కుండలు, అలాగే సార మీద తయారు చేస్తున్నప్పుడు పనికి రాకుండా పోయినటువంటి కుండలు, ఓటి కుండలు, ఇవన్నీ కూడా పగలగొట్టడానికి, స్టోరేజ్ చేయడానికి కూడా వాళ్ళకి ప్లేస్ కావాలి. సో ఇలా తయారు చేయబడినటువంటి వేస్టేజ్ని కూడా ఉంచుకోవటానికి ప్లేస్ కావాలి కనుక కుమ్మరోళ్ళ దగ్గర ప్లేస్ ఉంటుంది. అది కూడా చీప్గా ఉంటుంది కాబట్టి
ఎక్కువ పొలం పరదేశులు పాతి పెట్టడానికి కావాలంటే చీప్‌దైనా ఎక్కువ కొనుక్కోవాలి. కొన్ని ఎకరాలు కొనాలి. కొన్ని ఎకరాలు కొలగలిగినటువంటి పరిస్థితి 30 వెండి నాణాలకు ఉంది. సో, అలా వాళ్ళు పొలం కొనటం అనేది జరిగింది. ఒకవేళ మనం గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ తెలుసో తెలియకో రక్త క్రయదనం మనకుందనుకోండి. ఒకసారి నాకు ఒక ఇన్సిడెంట్ నా మధ్యకొచ్చింది. అదేంటంటే ఆహ్, పెయింటింగ్ కాంట్రాక్ట్. పెయింటింగ్ కాంట్రాక్ట్ టైప్‌లో ఉంటాడు ఆయన. అంటే మేస్త్రి. పెయింటింగ్ మేస్త్రిగా ఉన్నాడు ఒక బ్రదరు. ఆయనకు తెలీదు విషయం. ఈ రక్త క్రయదనం దానికి సంబంధించి తాలూకు విషయం ముందుకు తెలీదు. తర్వాత తెలిసింది. పాఠం చెప్తున్నప్పుడు ఇలాగే. తెలిసిన తర్వాత నాకు దగ్గరికి ఒక ప్రపోజల్ తీసుకురావటం జరిగింది. అన్న మరి నేను ఇంతవరకు ఈ విషయం తెలియక కమిషన్‌ల రూపంలో దాదాపుగా కొన్ని వేల రూపాయలు నాకు డబ్బులు రావటం జరిగింది. ఇప్పుడు ఏం చేయమంటారు? కానుక అదంతా తీసుకొచ్చి చర్చిలో ఇమ్మంటారా అంటే నేను ఒకటే మాట చెప్పా. లేదు నాయనా ఆనాటి కాలంలో ఇదిగో ఈ విధంగా జరిగింది. కాబట్టి ఎవరినైనా బరిల గ్రౌండ్‌లో పాతేయటానికి పైసలు లేనటువంటి వాళ్ళు, లేదా ఇప్పుడు దాన్ని బరిల గ్రౌండ్‌లలో పాతేసుకోవడానికి రెన్యువల్ డబ్బులు లేనటువంటి వాళ్ళు, ఇలా కొంతమంది ఉంటారు కదా! అనాథ శవాలను పాతేయటానికి సంబంధించి కొంచెం అవసరం ఉంటది పైసలు. అట్టాంటి పరిస్థితి పనిచేస్తున్నటువంటి వాళ్ళు పరమాత్మ సేవా సమితి అని మాకు కడప జిల్లాలో ఒక కానిస్టేబుల్ గారు చేస్తున్నారు. చాలా కాలం కొన్ని దశాబ్దాల నుంచి ఆయన పనేంటంటే అనాథ శవాలు ఉంటే వాటిని తీసుకెళ్ళి అంత్యక్రియలు చేసేసి క్లోజ్ చేసేస్తారు. సో, ఇట్లాంటి కొన్ని ఉంటాయి నాయన వాటికి ఇచ్చేయండి అని చెప్పా. ఇప్పుడు ఇదే ప్లేస్‌లో ఇంకో షాపుడు ఉన్నాడనుకోండి. ఏం చెప్తారు మామూలుగా అయితే? ఎట్టకొట్టగా మంచి అవకాశం దొరికింది నాయన. నేను ఇంత పెట్టేసుకొని మరికొంత సంఘానికి ఇచ్చేస్తారని చెప్పేస్తాను. నువ్వు కూడా ఇంత పెట్టేసుకో అని చెప్పేసి పంచేసుకునేటువంటి పరిస్థితులు ఉండేవాడు. ఏవండి దైవజనుడి దగ్గరికి చాలా ఆఫర్‌లొస్తాయండి. మీకు తెలుసో తెలీదో? దైవజనుడి దగ్గరికి ఇట్లాంటి రక్త క్రయదానాలు చాలా వస్తాయి. మేమన్నీ మీకు సమయం వచ్చినప్పుడు చెప్పేస్తా. ఎందుకంటే కొంతమంది చెప్పరు. ఎందుకంటే వాళ్ళకు గండి పడతది కదా! అట్లాంటోటికి. అందుకనే బయటకి చెప్పకుండా బాగా హుందాగా ఉండడం అనేది జరుగుతుంది. సమయం వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను. చాలా ఆఫర్‌లొస్తాయి దైవజనుడికి. అసలు నేనిప్పుడు పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ గూడా చెక్ పెట్టడానికి పెద్ద మ్యాటర్ ఏం గాదు. సింపుల్‌గా క్లియర్ అయిపోయేది మాకు. ఆర్థికపరమైన ఇబ్బందులు. కానీ దేవుడి దగ్గర సంపాదించుకున్న ఈ నీతంతా ఏమైపోయింది? ఎన్నేళ్లుగా నేను కష్టపడుతున్నాను తెలుసు మీకు. సేవ చేస్తున్నాను. ఈ ఈ ఏడాది పూర్తయితే 2025 సంవత్సరం పూర్తయిపోయి 26 జనవరి వస్తే 25 ఏళ్ళండి నేను సేవ చేపట్టి. 25 ఏళ్లగా చేస్తున్నటువంటి ఈ సేవ రాబోయేటటువంటి పైసలు ఎంతకాలం దేనికోసమండి అది? మనకు సాక్ష్యలేనటువంటి పైసలు, మనకు దేవుడి నుంచి దూరం చేసేటటువంటి పైసలు, మనల్ని పరలోకానికి దూరం చేసేటువంటి పైసలు, మనల్ని మనమే పొడుచుకునేటట్టు చేసే పైసలు మనకేం అవసరం? దేవుడు ఏది అవసరమో, ఎంత అవసరమో దాన్ని ఇస్తాడు పుష్కలంగా. అది మర్చిపోకండి. నేను సెమినార్‌లో ఒక పాఠం చెప్పబోతున్నాను. అది గుర్తుంచుకోండి. నేను గూడా ఒకవేళ మర్చిపోవచ్చేమో చెప్పాలనే ఆశ ఉంది నాకు. ఏంటంటే, ఏ రకమైన శ్రమలు రావు. క్రైస్తవులకి ఒక రకమైన శ్రమలు. ఏ రకమైన శ్రమలొచ్చినా ఒక రకమైన శ్రమలు రాకూడదు. అవి ఏంటో తెలుసుకుందాం మనం. మామూలుగా అందరికి ఏమనుకుంటారు? అన్ని రకాలైన శ్రమలు వస్తాయని అనుకుంటారు గదా! కానీ ఒక రకమైన శ్రమలు రాకూడదు. అవి ఎందుకు వస్తున్నాయి? రాకూడని పరిస్థితులలో ఉండాలి అని చరిత్ర చెప్తుంది. అయినా మనకెందుకు వస్తున్నాయి? అనేటటువంటిది ఒక సెన్సేషనల్ అంశం అది. అది తెలుసుకుందాం అప్పుడు. సో, మొత్తానికైతే మనకేం గావాలో నేను చాలా సార్లు నమ్ముతూ ఉంటాను. ఏమనంటే మనకేం గావాలో కూడా మనకే తెలీదండి. గుర్తుపెట్టుకోండి. మనకేం గావాలో గూడా మనకు తెలీదు. కానీ మనకేం గావాలో మనల్ని కలగజేసిన సృష్టికర్తకు తెలుసు. అంటే ఇస్కరియోతు యూదాకి దేవుడు అట్లా వదిలేస్తాడండి ఒకవేళ? అనాథలుగా వదిలేస్తాడా? ఏమి లేనివాడుగా వదిలేస్తాడా? యూదా అదే అనుకున్నాడండి. అయ్యో! నాకు భార్య, బిడ్డలు నన్ను నమ్మొచ్చు. ఈ 3.5 ఏళ్ళు వాళ్ళను నేను సంపాదించడానికి సంబంధించి నష్టపోయాను.
ఈ నష్టం అంతా ఫుల్గా తెచ్చేసుకోవాలి తిరిగి అనుకున్నాడో ఏమోనండి మొత్తానికి. ఆ పాతకానికి ఒడిగట్టాడు. ఎంత డ్యామేజ్ అయింది చెప్పండి. అట్లాగా వాటికి ఎప్పుడు మనం మీకు కూడా మీ జీవితంలో కూడా వస్తాయి ఇట్లాంటివి. ఇంత లంచం ఇస్తాం, ఒక ఈ మాట చెప్పండి, లేకపోతే ఈ సంతకం చేయండి అని రెవెన్యూ డిపార్ట్మెంట్‌లో ఉండేవాళ్ళకి చాలా ప్రమాదం ఉంటదండి. ఏది వీళ్ళు వీఆర్ఓలకు కావచ్చు, తర్వాత ఆర్ఐలు రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌లకు కావచ్చు, డిప్యూటీ తహసీల్దార్‌లకు కావచ్చు, తహసీల్దార్‌లకు కావచ్చు, వీళ్ళందరికీ ఒక సంతకం పెడితే చాలండి. వేలు, లక్షలు ఇచ్చేటటువంటి వాళ్ళుంటారు. నిజంగానండి మాకు డిపార్ట్మెంట్ అంతట్లో స్వచ్ఛంగా లంచాలకు అస్సలు తావేలేని డిపార్ట్మెంట్ ఒకటుంది. తెలుసా మీకు ఎవరికైనా? టీచర్ అన్న. టీచర్ టీచర్‌దే. డిపార్ట్మెంట్. నేను చాలా గర్వపడుతూ ఉంటా. దేవుడు నన్ను ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్‌లోనో, లేకపోతే ఏ న్యాయ శాఖలోనో ఇట్లాంటి చోట్ల పెట్టునుంటే నా పరిస్థితి ఏమైపోయానో అని అనిపించింది. ఎందుకనంటే ఖచ్చితంగా ఏదో ఒక రూపేణ డబ్బు చూస్తే ఎవడికి మనసు రాదండి చెప్పండి. కట్టలు చూస్తే ఆ! కట్ల పాముల బుసలు కొట్టేవాళ్ళు ఉంటారు చాలా మంది. డబ్బు కట్టలు చూస్తే. వన్స్ అపాన్ ఎ టైమ్ మేము చదువుతున్నప్పుడు కనీసం గురుదక్షిణ కిందన్నా డబ్బులు ఇచ్చేవాళ్ళం అండి. ఎట్టి సర్టిఫికెట్లు తీసుకెళ్ళిపోయేటప్పుడు 7th క్లాస్ అయిపోయిన తర్వాత, 10th క్లాస్ అయిపోయిన తర్వాత కొన్ని అది ఆహ్, అరటిపండ్లు, ఆ తమలపాకులు, ఆ ఒక్క వేణు ఇచ్చి వాటితో పాటు గురుదక్షిణ కింద 1016లు, 500 నోటు 16లు ఇట్లా ఏదో కొంచెం ఇచ్చేసేసి మేము వచ్చేవాళ్ళం. ఇప్పుడు మీకు తెలుసా? ఇప్పుడున్నటువంటి స్కూల్స్ పరిస్థితుల్లో అసలు ఆకు ఒక్క ఇచ్చేవాడు కూడా ఎవడున్నాడు. ఆకు ఒక్క కూడా ఇచ్చేవాడు ఎవడున్నాడండి. మొత్తం అంతా సర్టిఫికేట్ చక్కగా రాసేసి పంపించేస్తాం. అసలు కనీసం బ్లెస్సింగ్స్ తీసుకునేవాడు కూడా కొరవైపోయారు. అంటే అట్లా ఉంది. మా డిపార్ట్మెంట్ పరిస్థితి ఎట్లా అంటే చాలా మంది అంటూ ఉంటారు. టీచర్లు పిసినారోళ్ళని. విన్నారా? టీచర్లు పిసినారోళ్ళు అని విన్నారా? విన్నాం. ఆ! ఎందుకంటే మీరు కూడా అపార్థం చేసుకున్నారేమో గుర్తుపెట్టుకోండి. వాళ్ళకు ఎక్కడ నుంచి ఏమి రావు. జీతం రావాలి, పిల్లలు చదివించుకోవాలి. జీతం రావాలి, ఇల్లు కట్టుకోవాలి. జీతం రావాలి, కారు కొనుక్కోవాలి. జీతం రావాలి, ఏదైనా కొనుక్కోవాలి. అంతే మొత్తం జీతము, లోన్‌లతోనే జీవితం అయిపోద్ది టీచర్ జీవితం. అందుకే వాళ్ళు వాళ్ళ దగ్గర చదువుకున్నోళ్ళు ఇంజినీర్లు అయిపోతారు, కలెక్టర్లు అయిపోతారు, డాక్టర్లు అయిపోతారు. కానీ వాళ్ళు మాత్రం అక్కడే ఉంటారు. ఏవండి? టీచర్లు మాత్రం ఎక్కడేసిన గొంగలన్నట్టుగానే ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళకు సంతుష్టి సహితమైనటువంటి స్థితిలో ఉంటది. అంతే వాళ్ళకు వచ్చిందే తినేటటువంటి పరిస్థితి. మరి అలాంటప్పుడు వృధాగా దుబారా చేస్తే ఎట్లండి? అందుకే పొదుపుగా వాడుకుంటూ ఉన్నటువంటి దాన్ని చూసినప్పుడు మనుషులకి ఏమనిపిస్తుందంటే, వీళ్ళు పిసినారోళ్ళు అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకు 2 చేతుల్లో ఉండదు ఆదాయం. ఒక చేతిలోనే ఉంటది. సరే ఏది ఏమైనా గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో, ఎన్ని డిపార్ట్మెంట్‌లో అయితే ఉంటున్నారో, నీతిగా సంపాదించండి. నేను అదే చెప్పేది. అందరికీ నాకు నేను చెప్పుకునేది అదే. పని చేస్తున్నటువంటి చోట ఎంత పని చేయాలో అంతకు మించిన పని చేయండి. మంచి పేరు అసలు ప్రభు బిడ్డ అంటే ఓహో! ఇట్లుంటారేమో, ఎంత నిప్పులా ఉన్నార్రా అనేటటువంటి పరిస్థితి రావాలి. రేపు కార్యాలయాల నిండా రేపు సంబంధాలన్నీ గూడా దేవుని బిడ్డలకు ఇవ్వాలిరా. ఒక నమ్మకంగా ఒక పనిని అప్పగించాలంటే దానియేలు గారు మీకు తెలుసో తెలీదో చక్రవర్తులు మారారు. 3 చక్రవర్తులు ప్రపంచాన్ని చక్రవర్తులు మారారు గానీ, 3 చక్రవర్తుల దగ్గర ప్రధానమంత్రిగా మాత్రం దానియేలు గారే ఉన్నారు. ఎంత నమ్మకస్తుడండి. ఎంత నమ్మకస్తుడైతేనండి వాస్తవంగా ఒక ముఖ్యమంత్రి దగ్గర పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్లు ముఖ్యమంత్రి మారితే ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఏమవుతాడు? ఆటోమేటిక్ గా మారిపోతారు. ఉండరు. డీజీపీ మారిపోతాడు. అందరూ మారిపోతారు. కానీ ప్రధానమంత్రులు దేశాలు పరిపాలించే అధికారులు మారినా వాళ్ళకి దగ్గర పనిచేసేటువంటి వ్యక్తి మారలేదంటే అది నమ్మకత్వం. సో దేవుని పిల్లల్లో ఆ నమ్మకత్వం ఉండగలగాలి. ఇస్కరియోతు యూదా విషయం ఎందుకు రాయించాడంటే మనము వారి వలె ఉండకూడదు, అతనిలాగా ఉండకూడదు అనే ఉద్దేశంతో రాయించాడు.
ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఇది కుమ్మరివాని పొలం విషయంలో ఒకటి. ఇకపోతే 8వ వచనానికి వద్దాం. 27వ అధ్యాయం 8వ వచనంలో, అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలము అనబడుచున్నది. దీన్ని అరమైక్ భాషలో ఏమన్నారంటే, లూకాసు అపోస్తలుల కార్యం చూద్దాం. లూకా గారు చెప్తూ మాట అన్నాడు. లూకా గారు రాసినటువంటి అపోస్తలుల కార్యంలో మొదటి అధ్యాయము 18-19 వచనాలు చూద్దాం. 18-19 వచనాలు. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి యొక్క పొలము కొనెను. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని ప్రేగులన్నీ బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారందరికీ తెలియజేయవచ్చెను గనక వారు భాషలో ఆ పొలము అకెల్దామ అనబడి ఉన్నది. దానికి రక్త భూమి అని అర్థం. ఇందుకు ప్రమాణముగా చాలక్క. సో ఇక్కడ అకెల్దమ్మ అనే పేరు కనపడుతుంది చూడండి. అకెల్దమ్మ అంటే రక్తపు పొలము లేదా రక్త భూమి అనేటటువంటి పేరు కూడా వచ్చేసింది. ఎందుకనంటే అతను యేసు ప్రభు ప్రాణాన్ని అప్పగించటం ద్వారా సంపాదించాడు. ఆ సంపాదించిన దాంతోనే పొలం కొనుక్కోవటం జరిగింది కనుక దానికి అకెల్దమ్మ. అది మొదటి శతాబ్దములో యూదులు మాట్లాడుతున్నటువంటి వాళ్ళ మాతృభాష అరమైక్ భాష అండి. అందుకని మనకు కొన్ని పదాలు కనబడుతూ ఉంటాయి, మూల భాషకు సంబంధించిన పదాలు. తలి తాకుమి అనేది చిన్నదాన లెమ్ము అని, ఏలి ఏలి లామా సబక్తాని అనేది, ఇలా కొన్ని ఉంటాయి. ఆ పదాలు కొన్ని మనకు ఎప్పుడు కూడా వినుండవు. అలాగా ఉన్నటువంటి పేరు వాళ్ళందరూ రోమా ప్రభుత్వం క్రింద ఉన్నారు కాబట్టి రోమిల భాష, హెబ్రీలు గనుక హెబ్రీ భాష, అలాగే వాళ్ళ యొక్క అరమైక్ భాష, ఇవన్నీ కూడా వచ్చాయి. మల్టీ లాంగ్వేజెస్ తెలిసినటువంటి వ్యక్తులు. ఆ విధంగా దానికి ఆ పేరు కూడా వచ్చింది. 9వ వచనం చూద్దాం. అప్పుడు విలువ కట్టబడిన వాని అనగా ఇశ్రాయేలీల్లో కొందరు విలువ కట్టిన వాని క్రయధనమైన 30 వెండి నాణములు తీసుకొని ప్రభువు నాకు నియమించిన ప్రకారము వాటిని కుమ్మరి వాని పొలమునకిచ్చిరి అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన మాట నెరవేరును. ఇప్పుడు మీకు ఒకసారి ఒక ప్రశ్న ఏంటంటే, ఎక్కడైనా ఇర్మియా గారు రాసినటువంటి రీతిగా ఈ మాటలు ఉన్నాయా? ప్రవచనం ఉందా? చూసారా మీకు? ఇక్కడ ఐడియా ఉందా ఎవరికన్నా? లేదన్న. జకరియా గ్రంథంలో 11వ అధ్యాయం 13వ వచనంలో మనకు కనబడుతుంది. ఒకసారి చూద్దాం. జకరియా గ్రంథం 11వ అధ్యాయము 13వ వచనం. యెహోవా ఎంతో అబ్బురముగా వారు నాకేర్పరిచిన క్రయధనమును కుమ్మరి వానికి పారవేయమని నాకు ఆజ్ఞయ్యగా నేను ఆ 30 తులముల వెండిని తీసుకొని యెహోవా మందిరములోని కుమ్మరి వానికి పారవేసి తిని. ఇది మనకు ప్రవచనంగా కనబడేది జకరియా గ్రంథంలో. మరి క్లారిటీగా ఇక్కడ ఏమంటున్నాడు? ప్రవక్త అయిన ఇర్మియా అంటున్నాడు. ఇంతకు చెప్పింది ఇర్మియా గారా జకరియా గారా? మన ప్రవచనం ఏం చూసాం? జకరియాలో చూసాం కదండి. మరి ఇర్మియాలో లేదు కదా. ఇర్మియాలో లేకపోయినా ఇర్మియాని ఎందుకు చెప్పాడు? ప్రింట్ మిస్టేక్ అదేమైనా? ఎలా అర్థం చేసుకోవాలంటారు? అప్పుడు ప్రవచన గ్రంథాలన్నీ అంటే ప్రవక్తలు రాసిన గ్రంథాలన్నిటికీ ఇర్మియా గ్రంథం అనేటువంటి పేరు ఉండేదంటున్నా. ఓకే, ఆ విధంగా రాసి ఉండొచ్చు. రైట్. అంటే దీనికి సంబంధించి రకరకాలైనటువంటివి ఉన్నాయండి. అంటే విశ్లేషణలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనటువంటి విశ్లేషణలు ఏంటంటే, ప్రవక్తలు అన్నటువంటిది పరిస్థితిని మనం చూస్తే రాయబడినటువంటి నిడివి, పుస్తకం రాయబడిన నిడివిని బట్టి పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలని వర్గీకరణ చేశారు. అంటే ఇప్పుడు జకరియా గారు కానీ లేదంటే యోనా, ఇవన్నీ చిన్న చిన్నవి ఉన్నాయి చూసారా? ఓబద్య, మీకా,
ఈ నహూము ఇవన్నీ చిన్న చిన్న అధ్యాయాలు ఉంటాయి. అందుకని వీళ్ళు చిన్న ప్రవక్తలు అన్నారట. పెద్ద ప్రవక్తల్లో పేరెన్నికన్నటువంటి ప్రవక్తగా ఒక మాటలో చెప్పాలంటే యేసు ప్రభువును కూడా ఏమనుకున్నారట ప్రజలు? ఇర్మియా అని కూడా అనుకున్నారట కదా. ఇర్మియా అనుకున్నారట. ఎందుకంటే ఆయన విలాప ప్రవక్త అని పేరు ఇర్మియా గారికి. ప్లస్ ఆయన కూడా వివాహం చేసుకోలేదట. యేసు ప్రభుల వారికి వీళ్ళకి సిమిలారిటీస్ చూశారనమాట. ఆయన విలపిస్తూ ఉండేటటువంటి వాడు, దేవుని ప్రజల దేవుడికి మధ్యవర్తిగా ఉండి నలిగిపోయినటువంటి వ్యక్తి, వివాహం చేసుకున్నటువంటి వ్యక్తి. ఇలాగా ఈ పోలికలను బట్టి ఇర్మియా అనుకున్నారట. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక పెద్ద ప్రవక్తగా బాగా పేరెన్నిక కలిగినటువంటి ప్రవక్తగా ఉండటం జరిగింది. అందును బట్టి ఒకవేళ తర్వాత వాళ్ళు ఎవరన్నా చెప్పినా కూడా ఇర్మియా గారి ఖాతాలోకి వెళ్ళేది. నీకు అర్థం కాదు ఒక మాట చెప్తాను. కీర్తనలు అనగానే ఎవరి పేరు గుర్తొస్తుంది మనకి? దావీదు గారు. కానీ కీర్తనలు దావీదు గారు రాశారా? లేదన్నా. కొంతమంది కలిపి రాసినారు. దావీదు గారు రాసిన కీర్తనలు సగం కూడా లేవండి. తెలుసా మీకు? 150లో సగం ఎంత అండి? సుమారు 73 ఏమంటారు, 75 రాశాడండి దావీదు గారు. కానీ 73 కీర్తనలు దావీదు గారు రాసినా కూడా ఏమంటాం మనం? కొంతమంది దైవజనులు మాట్లాడుతూ కీర్తనల గ్రంథం అంటాడు. దావీదు గారు రచించిన కీర్తన గ్రంథం అని కూడా అంటారు. సో కాబట్టి ఒక ప్రియారిటీ, ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తికి ఇప్పుడు ఆన్లైన్ లో నేను ఒక్కడినే మాట్లాడుతున్నానా, చెప్తున్నాను వాక్యం లేదన్నా. అందరూ మాట్లాడుతున్నారు. ఉదయం సాయంత్రం సమయంలో రోజు ఒకరు తీసుకుని మాట్లాడుతున్నారు. 6 నేను కాకుండా 6 మాట్లాడుతున్నారు. కానీ ఎవరు నడుపుతున్నారు దీన్ని అంటే ఏం చెప్తాం మనం? నడుపుతున్నాను అని చెప్తారు. సో ఒక పెద్దరికాన్ని బట్టి చెప్పుకోవడానికి అవకాశం ఉండేది ఒకటైతే, రెండోది ఏంటంటే ఇర్మియా గారు కూడా దీనికి సంబంధించి ఒక విషయం అయితే రాశాడు. అది చూద్దాం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 6-7 వచనాలు చూడండి. అంతటా ఇర్మియా ఇట్లా నేను యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీ తండ్రి తోడబుట్టిన షెల్లూయు కుమారుడగు హనామేలు నీ యొద్దకు వచ్చి అనాతోతునున్న నా భూమిని కొనుటకు విమోచకుని ధర్మము నీదే, దాన్ని కొనుక్కొనుమని చెప్పాను. కావున చాలక్క ఇక్కడ ఏమని చెప్తున్నా అంటే భూమిని కొనడానికి విమోచకుని ధర్మము నీదే, దాన్ని నువ్వు కొనుక్కో అని. అసలు వాస్తవంగా ఈ చెప్పినటువంటి విమోచకుడి ధర్మము అంటే భూమిని విడిపించటం అనేది, ఈ విషయాలు భూమిని కొను అన్నట్టు ప్రవచనం, భూమిని కొనేటటువంటి ప్రవచనం ఇర్మియా గ్రంథంలో చెప్పబడితే జకర్యా గ్రంథంలో ఆ పొలం ఎవరిది అంటే, కొనింది ఎవరిది అంటే కుమ్మరి వాని పొలం కొనటం జరిగింది. తర్వాత దాని కొరకు నాణ్యాలు, వెండి నాణ్యాలు ఎన్ని ఇవ్వబడ్డం జరిగిందో అదంతా కూడా జకర్యా గారు చెప్పారు. అంటే కొను అన్నటువంటి ప్రవచనం ఫస్ట్దే ప్రారంభం అదే కదా, కొంటేనే కదా నెక్స్ట్ అది పొలము, ఏ పొలం అయినటువంటిది అనేది కూడా ఫైనలైజ్ అయ్యేది. తర్వాత దానికి ఎంత ఇస్తున్నారు అనేది కూడా ఫైనలైజ్ అయ్యేది తెలిసేది. ముందు కొనడానికి సంబంధించినటువంటి ప్రవచనం ఉండేటప్పుడు కదా. ఈ జకర్యా, ఈ ఇర్మియా గ్రంథంలో నర్మగర్భంగా అస్పష్టంగా ఉన్నటువంటి ప్రవచనం కొనమని చెప్పేది, పొలం కొనమని చెప్పేది. జకర్యా గారి దగ్గరకు వచ్చేసరికి ఆ పొలం ఎవరి పొలము, ఎంత కొనడం అనేది రాయబడింది ప్రవచనం. మొత్తానికి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటేనండి, కొన్ని విషయాలు గ్రంథస్థం చేయబడడం లేదు. పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను గ్రంథస్థం చేయబడిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవి మన గ్రంథంలో ఎంత వెతికినా కనబడవు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని 2 ఉదాహరణలు చూద్దాం. చూసిన తర్వాత దీన్ని ముగించుకుందాం మనం, మనకు అర్థం అవుతుంది. 20వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 35వ వచనం చూడండి. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనం. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షించవలెననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అనియు ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలెననియు అన్ని విషయములలో మీకు మాదిరిగా చెప్పి తిని. రైట్, ఇక్కడ మీరు గమనించండి పిల్లరా, ఒక మాట చెప్తున్నాడు పౌలు గారు. ఏమని?
పుచ్చుకునుట కంటే ఇచ్చుట ధన్యమని ఎవరు చెప్పారట? పుచ్చుకునుట కంటే ఇచ్చుట ధన్యమని చెప్పింది ఎవరట? యేసు ప్రభువు వారు చెప్పినట్టు, ప్రభు అయిన యేసు చెప్పిన మాట. యేసు ప్రభు చెప్పిన మాటలు ఎక్కడ ఉంటాయి మనకు? కొత్త నిబంధనలో ఎస్పెషల్లీ చెప్పండి అక్క, క్లారిటీగా, ఇంకా దగ్గరగా. మత్తయి సువార్త గాని, మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్త పత్రికల్లో ఉంటాయి కదా. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఈ సువార్త పత్రికల్లో ఈ మాట చూసారా? చూడలేదు. మరి ఇది ఎక్కడ ఉన్నాయంటారు? అంటే గ్రంథస్థం చేయబడినటువంటి విషయాల్లో ఉన్నాయి. కాబట్టి గ్రంథస్థం చేయబడినది ఏది? ఈ కుమ్రవాణి పొలానికి సంబంధించింది, నేను తూచిచ్చింది, ఇవన్నీ కూడా ఇర్మియా గారు చెప్పినప్పటికీ కూడా గ్రంథస్థం చేయబడినది ఉంటాయి. అది మర్చిపోకూడదు. కాబట్టి మనకు అక్కడ లేదు గనక ఇది రాంగు, దీన్ని కొట్టేయాలి, ఇది బైబిల్లో తప్పులు తడకలు ఉన్నాయి అనుకోకూడదు, పొరపాటు. ఇలాంటివి కూడా ఉన్నాయి. అలాగే చివరి ఎగ్జాంపుల్ చూద్దాం. యూదా గ్రంథం 1వ అధ్యాయం ఉంటుంది కదా, 14-15 వచనాలు చూడండి. యూదా గ్రంథం 14-15 వచనాలు. యూదా గ్రంథం ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది కదా, 1వ అధ్యాయం ఉంటుంది చూడండి. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. సో ఈ మాట ఎవరు చెప్తున్నారంటే అని రాయబడిందండి. ఎవరు చెప్పారట? హనోకు గారు చెప్పారట. ఇది ఇప్పుడు హనోకులు నలుగురు రకాలైన హనోకులు ఉన్నారండి ఆదికాండంలో. మీకు తెలుసో తెలీదు, 4 రకాలైన హనోకులు ఉన్నారు. ఈ హనోకులలో ఏ హనోకు అన్నదానికి ఒక క్లూ ఇవ్వటం జరిగింది. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోక్ అని. అంటే ఆయన దగ్గర నుంచి మొదలేస్తే 7వ తరపు వ్యక్తి హనోకు వస్తాడు. ఇప్పుడు ఎరెదు కుమారుడు ఉన్నాడు కదా, ఎరెదు కుమారుడు ఆ హనోక్ అంటే దేవుడితో నడిచాడు హనోక్ అన్నది కదా. అమ్మా పెట్టుకోమ్మా ప్రియా, తల్లి మ్యూట్ లో పెట్టుకోమ్మా. ప్రియా సిస్టర్ మ్యూట్ లో పెట్టుకోండి మా. గమనించండి, ఇక్కడ ఈ హనోకు అంటే దేవుడితో నడిచినటువంటి హనోకు అన్నటువంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు. మనకు ఆది కాండంలో ఈ మాట ఎప్పుడన్నా చూసారా మీరు? చూడలేదు. మరి చెప్తున్నాడు, హనోకు చెప్పాడు అంటున్నాడు ఆయన. అలా గ్రంథస్థం చేయబడిన విషయాలు చాలా ఉన్నాయి. అలాగే ఈ పొలము అఖిల్దమ్మకు సంబంధించినటువంటి ప్రవచనం కూడా గ్రంథస్థం చేయబడినది ఉండటానికి అవకాశం ఉంది. కానీ దాని తర్వాత జకరియా గారు గ్రంథస్థం అనేది చేసి ఉండొచ్చు, చేశారు కూడా, మనం చూసాం. ఈ రీతిగా మరి ఇర్మియా గారు తప్పే మాట్లాడలేదు, ఇర్మియా గ్రంథంలో లేదు కాబట్టి ఇది పెద్ద కేసు అపరాధం అని అనుకోవాల్సిన పని లేదు. బైబిల్లో కొన్ని రాయబడినటువంటి సంగతులు కూడా చాలా ఉన్నాయి. యేసుప్రభుల వారి గురించి చెప్తూ యేసుప్రభు చేసినటువంటి కార్యాలు ఇంకా అనేకాలు ఉన్నాయి. వాటన్నిటిని వివరించి చెప్తే భూలోకం కూడా సరిపోదంటారు కదా. కాబట్టి చాలా ఉన్నాయి అలాంటివన్నీ. అలాంటి వాటిలో ఇది కూడా ఒకటయ్యి ఉండొచ్చు. మొత్తానికి ఇర్మియా చెప్పాడు అంటే మనం నమ్మేయటం అంతే మంచిది. అది ఎందుకంటే చెప్పినటువంటి పరిస్థితి గ్రంథస్థం చేయబడనివి కూడా కొన్ని రాయబడ్డాయి కనుక వాటిల్లో ఇది కూడా చేరి ఉండొచ్చు అని మనం నమ్మటంలో తప్పు లేదు. ఇదండి ఈ మత్తయి సువార్త 27వ అధ్యాయము 6-10 వచనాలు. ఇందులో మనం ప్రధానంగా నేర్చుకోవాల్సింది, మన సంపాదన చాలా జాగ్రత్తగా సంపాదించాలి. దేవుడి సన్నిధికి ఇచ్చేది కూడా అది మంచిది, నీతిగా సంపాదించిందై ఉండగలగాలి. మనం నీతిగా వర్క్ చేయాలి, లంచాలకు తెగబడకూడదు. ఇచ్చినటువంటి పని గంటల వరకు నమ్మకంగా చేయగలగాలి, సాక్ష్యం కాపాడుకోగలగాలి అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇకపోతే కొన్ని
వచనాలు, కొన్ని పదాలు, కొన్ని ప్రవచనాలు, కొన్ని వాక్యాలు కూడా గ్రంథస్థం చేయబడినట్టు ఉన్నాయి. వాటి అపోక్రిఫ అని కూడా అన్నారు. అపోక్రిఫ అంటే రాయబడినటువంటి విషయాలు, లేదా అంత ప్రామాణికమైనటువంటి కాదు అన్నటువంటి ఉద్దేశంతో రాయబడిన విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. సో వాటిలో భాగంగానే ఇర్మియా గారు చెప్పారు అన్నటువంటి మాట కనబడకపోవటం. ఓకే, ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి. లేని పక్షాన్ని ఒకరు ప్రార్థన చేయండి, మనం ముగించుకుందాం.